శ్రీధర్ దంపతుల జాతకాల ప్రకారం జీవితంలో వారికి సంతానం అనేది కలగదు. ఆ విషయం తెలుసుకున్న వారిద్దరు ఎంతోగానో కుమిలిపోతారు. ఇదిలా ఉండగా ఒక చోటు వద్ద మహర్షి ఎంతో నిష్టగా ధ్యానం చేస్తున్నారు. ఆ సమయంలో ఒక పక్షి కారణంగా అతని ధ్యానానికి భంగం కలుగుతుంది. అప్పుడు మహర్షి తన కంటి చూపు శక్తితో చెట్టు మీద ఉన్న పక్షిని బూడిద చేసేస్తాడు. ఆ తర్వాత మహర్షి శ్రీధర్ నివసిస్తున్న గ్రామం వైపుకు వెళ్తాడు. అలా ప్రయాణించిన మహర్షి శ్రీధర్ ఇంటి ముందు భిక్షాటన చేస్తాడు. ఆ సమయంలో మహర్షి ఎంతగా పిలుస్తున్నా కూడా లోపల నుండి ఎవరూ రారు. దాంతో మహర్షికి మరింత కోపం వస్తుంది. కొద్దిసేపటి తర్వాత శ్రీధర్ భార్య ఆహారం పట్టుకుని మహర్షి ముందుకు వస్తుంది. అయితే పిలిచినప్పుడు త్వరగా రానందుకు మహర్షి ఆమె మీద కోపగించుకుంటాడు. ఆ సమయంలో మహర్షి ఆమెను శపించాలని చూసినప్పుడు తన నుదుటి మీద పార్వతీమాత కనబడుతుంది. దాంతో మహర్షి తన కోపాన్ని తగ్గించుకుని ఆమె వద్ద నుండి ఆహారాన్ని భిక్షగా తీసుకుంటాడు. ఆ సమయంలో తనకు సంతానం కలగడం లేదని బాధపడుతూ చెప్తుంది. ఆ మాటలు విన్న మహర్షి త్వరలో తనకు సంతానం కలుగుతుందని దీవించి అక్కడి నుండి వెళ్లిపోతాడు. అలా ప్రయాణిస్తున్న మహర్షికి ఒక వ్యక్తి అడ్డుపడి ప్రకృతికి విరుద్ధంగా శ్రీధర్ భార్యను దీవించమని చెప్తాడు. అదే విధంగా ఆమెకు జీవితంలో సంతానం కలగలేదని కూడా చెప్తాడు. ఆ మాటలు విన్న మహర్షి ఒక చెట్టు వద్ద ధ్యానం చేసి ఒక కాంతి వెలుగులాగా మారుతాడు. కానీ చివరగా కాంతి అనేది ప్రయాణిస్తూ శ్రీధర్ భార్య కడుపులోకి ప్రవేశిస్తుంది.